ఇవేళ చెలో రాజయ్యపేటకు వైసీపీ పిలుపునిచ్చింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలోని బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన కొనసాగుతున్నాయి. దీంతో బాధితులకు మద్దతుగా ఎమ్మెల్సీ బొత్స, మాజీ మంత్రి కన్నబాబు, అమర్నాథ్ వస్తుండటంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇవేళ చెలో రాజయ్యపేటకు వైసీపీ పిలుపునిచ్చింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలోని బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో బాధితులకు మద్దతుగా ఎమ్మెల్సీ బొత్స, మాజీ మంత్రి కన్నబాబు, అమర్నాథ్ వస్తుండటంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పుడే పాలన చేస్తున్నారు వస్తే ఇప్పుడే పాలన చేస్తున్నారు వస్తే ఇవేళ చెలో రాజయ్యపేటకు వైసీపీ పిలుపునిచ్చింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలోని బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన కొనసాగుతున్నాయి. దీంతో బాధితులకు మద్దతుగా ఎమ్మెల్సీ బొత్స, మాజీ మంత్రి కన్నబాబు, అమర్నాథ్ వస్తుండటంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేస్తున్నారు. దీనికి వైసీపీ కూడా చెలో వైసీపీ అంటూ పిలుపునిచ్చింది. వివరాలేంటి? జ్యోతి, ప్రధానంగా ఇక్కడ పాయకరపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజమ్మపేటలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు అయితే జరుగుతూ ఉన్నాయి. దీనిపైన మత్స్యకారుల పైన ముందు నుంచి కూడా నిరసన ద్వారాలు అయితే రెచ్చిస్తూ ఉన్నారు. విషవాయువులు వెదజల్లే పరిశ్రమ మాకు వద్దు అంటూ నియోజకవర్గంలో మత్స్యకారులు పెద్ద ఎత్తున నిరసన అయితే చేపట్టిన సంఘటనగా ఉన్నాయి. రాష్ట్రాలు కూడా చట్టంలో చేపట్టారు. ఇప్పుడు ఏర్పాటు చేసిన ఒక రసాయనిక హైడ్రోజన్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానివల్ల వస్తున్న విషవాయువు వల్ల ఇప్పటికే మా ఆరోగ్యాలను క్షీణించాయి. మా కిడ్నీలో సైతం మాకు పాడైపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరో అదే ప్రదేశంలో తీసుకుని మరో ఇంకా విషవాయువులు జల్లే రసాయనిక ఫ్యాక్టరీలో పెడతామంటూ మాకు వద్దు అన్నట్టు కూడా నిరసన అయితే నడుస్తూ ఉన్నాయి. గతంలో కూడా రాష్ట్ర రూపంలో చేశారు. అది హోమ్ మినిస్టర్ అనిత నియోజకవర్గం కావడంతో ఆవిడ వెళ్ళి వాళ్ళని సంగ్రహించే పరిస్థితి కూడా చోటు చేసుకుంది. అయినప్పటికీ వాళ్ళు ఆవిడ కారుని కూడా అడిగిన పరిస్థితి అయితే నెలకొంది. దీని గురించి అయితే నేను అసెంబ్లీలో తరచు మాట్లాడి దీని మీద ఒక సరైన నివేదన తీసుకుని వస్తారనేసి ఆవిడ చెప్పి వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా దాని మీద ఎటువంటి సమాచారం లేదు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తారనేసి సాంకేతికాలు ఏర్పడటంతో ఈ రోజు కూడా రాష్ట్రాలకు నిర్వహిస్తున్నారు. దానికి సంఘీభావంగా వాయుపక్షాలు అయితే ఏమైతే ఉన్నాయో వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం సిపిఐ సిపిఎం వాయుపక్షాలు అన్ని కూడా ఉన్నాయి. ఈసారి వైసీపీ ప్రభుత్వం
చెల్లో రాజన్నపేట అంటూ పిలుపునిచ్చింది. దానికి బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, అంబరు అక్కడ స్థానిక నాయకులు అందరూ కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు దానికి అయితే పర్మిషన్ అయితే అనుమతులు ఇవ్వలేదు. ఉదయం అయితే 48 మందికి మాత్రమే వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వీళ్ళు భారీ సంఖ్యలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని అడిగించేందుకు ఇప్పటికే చాలా పోలీసు బలగాలు అయితే వేచి చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైనప్పటికీ మాకు విషవాయువులు జల్లే ఈ రసాయన ఫ్యాక్టరీలు మాకు వద్దు, మా ఆరోగ్యమే మాకు ముద్దు అని అంటూ మత్స్యకారులు అయితే దాని మీద అయితే మేము అయితే కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు, మాకు రసాయన ఫ్యాక్టరీలు అయితే ఇక్కడ వద్దు అని అంటూ కూడా నిజాలు అయితే చేస్తున్నారు. గతంలో మనం చూసుకున్నాము, నక్కపల్లి మెయిన్ హైవే విశాఖ టు మద్రాస్ హైవే, అది ఆ హైవేను కూడా గంటల సేపు కూడాను ట్రాఫిక్ నిబంధనలు చేయడం కూడా జరిగింది. ఆ ట్రాఫిక్ మెయిన్ రోడ్డు కావడంతో, ఆ నేషనల్ 16 రోడ్డు కావడంతో చాలా ఇబ్బందులు పడిచిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ సందర్భంలో కూడాను పోలీసు వ్యవస్థలపై కూడా దాని మీద సరైన అక్కడ ముందస్తు చర్యలు తీసుకోలేదంటే విమర్శలు కూడా నడిచిన పరిస్థితి కూడా కనిపించింది. ఏదైనప్పటికీ ఆ మత్స్యకారులకి వారికి వైసీపీ ప్రభుత్వం ఉంటుంది, అండగా ఉంటుంది అంటూ కూడా చేశారు. అయితే వాళ్ళు మన కూటమి ప్రభుత్వం వాళ్ళు అయితే ఇది వచ్చింది వైసీపీ ప్రభుత్వంలోనే కదా బలపడ పరిస్థితి వచ్చింది. దాన్ని అప్పుడు మీరు ఓకే అన్నది ఇప్పుడు ఎలాగో మీకు కాకుండా పోతుంది అంటే కూడాను ఇటు నుంచి కూడా కూటమి ప్రభుత్వం నుంచి కూడా విమర్శలు ఎదురుదాడి చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మాటల దాడి అయితే వైసీపీ కూటమికి నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ పరిస్థితి అయితే చూస్తున్నట్లయితే ఇది కేవలం హోమ్ మినిస్టర్ టార్గెట్ చేసుకునే ఇది కనిపిస్తున్నట్లు కూడాను కూటమి ప్రభుత్వం కూడా దీన్ని ఖండించే పరిస్థితి అయితే చేస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.